చేశారు. ఆ పెద్దల సమక్షంలో కూర్చున్నప్పుడు ఇలాగ ఈ 6 వారాల పాటు మీకు ఏదైతే కొర్రీ ఏర్పడిందో ఈ రిపోర్ట్స్ బట్టి ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయి ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని అక్కడ మాట్లాడారా? సార్ యాక్చువల్ గా ఈ ఎవిడెన్స్ అనేది అప్పుడు దొరకలేదు మాకు. అప్పుడు దొరకలే. టోటల్ మ్యారేజ్ పెన్ డ్రైవ్స్, టోటల్ మెడికల్ రికార్డ్స్, నా టోటల్ ఫోటోస్ మొత్తం వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోయాది. సో ఈ పంచాయతీలో ఏ పంచాయతీలో కూడా ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు అనేది అన్నాను నేను. కానీ అప్పుడు ఎందుకు అన్నారు మీ దగ్గర? ప్రెగ్నెంట్ లేదు, ప్రూఫ్ లేదు నా దగ్గర. ఇందాకే కదయ్యా ఉందన్న మీరు తర్వాత అడుగుతా వచ్చిందంట మేడం. మేడం యాక్చువల్ గా మొబైల్లో పాస్వర్డ్ హ్యాకింగ్ చేసి కష్టపడి చూస్తే వచ్చాది మేడం అది. అంటే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు లేకుండా అయినాయా? అవునండి, ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఒరిజినల్ లేదు ఇప్పటి వరకు. ఒరిజినల్ అవసరం లేదమ్మా, లేదు నా దగ్గర అసలు ఆ కాపీ తెలియదు నాకు ఆ కాపీ తెలియదు తెలియదు. సో ఈ వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్. ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసేసాను. అలిగేషన్ చేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు ఆ అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదన్న మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా. నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి. మా వాళ్ళు నేటివ్ ప్లేస్ కి వెళ్ళారు. ఆ రోజు ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్ లో ఉన్నా వచ్చేసా అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కాలం డిసైడ్ చేస్తుంది. మీరు స్టార్టింగ్ లో చెప్పిన వర్షన్ నిజము అని మేము అనుకోవాలి అంటే నమ్మేసి ఉంటే మాక్సిమం 6 months 1 year 1.5 year 22 కన్నా అమ్మాయి మ్యాటర్ సెటిల్ చేసుకుని దుకాణం సర్దుకొని వెళ్ళిపోయేది మీరు ఇచ్చిన కాంపెన్సేషన్తో. 4 years నుంచి నాకు ఇదే భర్త కావాలి అని కంజుగల్ లైఫ్ కోసం అట్లా కూర్చోవాల్సిన అవసరం అమ్మాయికి లేదు. కావాలి అనట్లేదు మేడం నన్ను. ఇప్పుడు దాకా ఏదో ఒక సెటిల్మెంట్ అంటే 30 లక్షలు ఇచ్చేంత కేసులు ఇక్కడ లేవు ఇప్పుడు ఈ రోజుల్లో. కేసును బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా కానీ. మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందా బాబుకి కానీ కనుక కానీ? ఇంకా ఎంసీ వేయలేదా? ఎంసీ వేయలేదా? ఏమేం కేసులు పెండింగ్ ఉన్నాయి? అమ్మాయి వేసిన 498, మీరు వేసిన డైవర్స్ కేసు అంతేనా? అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ గానీ ఎంసీ గానీ వేయలే. డొమెస్టిక్ వైలెన్స్ చేసేది ఎంసీ వేయలేదు మేడం, మెయింటెనెన్స్ వేయలేదు. డివిసిలో ఎంసీ అడిగిందా? అడగలే. కావాలనుకుంటుందా మేడం? అమ్మాయి కాంజుగల్ రైట్స్ గురించి ఫైట్ చేస్తుందా? కావాలంటుంది ఇతన్ని? నేను అడుగుతున్నా సార్. యాక్చువల్గా 4 years అయిపోయింది కదా, ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ కి ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు ఇంకా లాజిక్ అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదు, పెళ్లిపీటల మీద నుంచే అసహ్యంగా బిహేవ్ చేసింది, మీకు ఆల్రెడీ క్యారెక్టర్ ఆ అమ్మాయి బిజినెస్ చేస్తుందనే అంత ఎవిడెన్స్ ఒక నమ్మకం అయితే మీకు వచ్చింది. అలాంటి అమ్మాయి మిమ్మల్ని వదిలేయడం ఆఫ్టర్ ఆల్. బట్ వదిలేసి అమ్మాయి బిజినెస్ ఆ అమ్మాయి చేసుకోవచ్చు. ఈ రెండు టాలీ అవ్వట్లేదు. లేదు మ్యామ్, అదే అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే చెప్తే ఎవరు నమ్మటం లేదు. తను ఏమంటుంది, సిగ్నేచర్ పెడితేనే డివోర్స్ వస్తుంది, నువ్వు అలానే బ్రతుకు నీ ఇలానే బ్రతికేస్తా అంటుంది కదా మేడం. మీ కోర్టులో ఆల్రెడీ డైవర్స్ వస్తాయి, ఇంకా ప్రాబ్లం ఏముంది? డివోర్స్ వస్తాయి మేడం. ఇప్పుడు ఏమంటుందంటే మేడం, జడ్జి మేడం ఏమంటున్నారంటే అబ్బాయి తను కాకుండా డివోర్స్ ఇద్దామంటే తొందరనే ఇస్తా అంటుంది. ఈ డిఎన్ఏ సంబంధించి వేసినప్పటి నుంచి నా కేసు మొత్తం స్లో అయిపోయింది. స్లో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. సాయంత్రం దాకా కూర్చుంటున్నా. సరే, డిఎన్ఏ పిటిషన్ విత్డ్రా చేసుకుంది, అది డివిసీలో ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా మీరు. ఆ కేసు ఎలాగో ఆవిడ విత్డ్రా చేసుకోదు, డివిసీ కేసు. బట్ నాకు నోటీస్ ఏం రాలేదు మేడం. వచ్చినప్పుడే ఛాలెంజ్ చేయొచ్చు. అమ్మాయి మెయింటెనెన్స్ అడగట్లా, నువ్వెందుకు ఆ పాయింట్ హైలైట్ చేస్తున్నావు? ఆ అమ్మాయి కాపురానికి తీసుకెళ్ళండి అని ఆర్సీఆర్ వేయలా. అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కావాలని 4 years నుంచి తన మెయింటెనెన్స్ కేసు వేయలా. మీరు డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడే మీకు ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని ఛాలెంజ్ చేయడానికి అవకాశం. మిగతాదంతా క్రూయాలిటీ గ్రౌండ్. క్రూయాలిటీ మీరు ఆల్రెడీ చూపిస్తున్నారు మీ డైవర్స్ కేసులో. రిమైనింగ్ ఆ అమ్మాయి కంజుగల్ రైట్స్ అడిగితే మనం ఈ పాయింట్ లో ఛాలెంజ్ చేయడానికి ఉంది, మెయింటెనెన్స్ అడిగితే ఛాలెంజ్ చేయడానికి ఉంది. మీరు డైవర్స్ లో ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేసుకుని డిలే చేసుకుంటున్నారు? కాదు మేడం, ఇప్పుడు యాక్చువల్ గా తను అసలు టోటల్ గా రావట్లేదు కదా మేడం. నాకు విడాకులు ఇప్పుడు 4 years నుంచి సఫరింగ్ మేడం. నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు సఫర్ అవుతా ఉంటాను? అది రాంగ్ స్టెప్ అంటున్నా. డైవర్స్ కేసు మీరు ఓన్లీ డైవర్సీ అడుగుంటే మీకు ఈ పాటికి అయిపోయేది. మీరు అందులో డిఎన్ఏ టెస్ట్ కోసం పిటిషన్ వేశారు, అది డిలే అవుతుంది. అవును, అది ఇందులో ఎందుకు మీరు ఛాలెంజ్ చేశారు? ఆవిడ వేసిన కేసుల్లోనే ఛాలెంజ్ చేయొచ్చు కదా. మనకేంటి కష్టం? ఇప్పుడు ఆవిడ వేసిన కేసుల్లో నాకు ఇంతవరకు ఏం రాలేదు కదా మేడం. నేను ఎట్లా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఛాలెంజ్ చేస్తాం? అది ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాం? 2 పాయింట్లో ఛాలెంజ్ చేస్తాం. ఒకటే అమ్మాయి మెయింటెనెన్స్ అడిగినప్పుడు, 2 అమ్మాయి నేను పిల్లోడిని తీసుకుని కాపురానికి వస్తాను అన్నప్పుడు. అరే అసలు ఈ పిల్లోడే నా పిల్లోడు కాదు, నేనెందుకు నిన్ను తీసుకొస్తాను, ఛాలెంజ్ చేసుకుందాం ఇద్దరం అనాలా. డైవర్స్ కేసులో నీ గొయ్యి నువ్వెందుకు తవ్వుతున్నావు? గొయ్యి తవ్వకపోతే నాకు ఎట్లా న్యాయం చెప్తావు? అబ్బాయి నా వాడు కాదు. ఒకటే క్వశ్చన్ మేడం అడిగేది, ఒకే ఒక క్వశ్చన్. అసలు డిఎన్ఏ కేసు పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకు మధ్యలో సడన్ గా మధ్యలో డిఎన్ఏ కేసు ఎందుకు మాట్లాడావు?
డిఎన్ఏ అబ్బాయి నాకు పుట్టలేదు కాబట్టే కదా సార్ నేను మరీ ఫైట్ చేసేది. ఇప్పుడు Divorce డైవర్స్ కావాలి అంటే ఆమె 30 లక్షలు డిమాండ్ చేస్తుంది. మేడం అసలు అది సెటిల్మెంట్, సెటిల్మెంట్ అది సెటిల్మెంట్. ఈ కేసు ఆ అబ్బాయి ఈజీగా గెలిచే డైవర్స్ కేసులో ఈయనే పుల్ల పెట్టుకున్నాడు మధ్యలో. ఎన్ని సంవత్సరాలకు అవుతుంది మేడం? ఎంత అయిపోవాలి మేడం? ఎన్ని సంవత్సరాలు నువ్వేం wait చేస్తాను చెప్పావు మేడం? ఇప్పుడు? డైవర్స్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి అన్నావు. ఆర్గ్యుమెంట్స్ కి వస్తే అయిపోతుంది కదా కేసు. ఎస్ మ్యామ్, ఇది కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసాది మేడం. ఫైనల్ వరకు నా రిక్వెస్ట్ ప్రియండి ప్లీజ్. రెండు వైపులా రెండు డివోర్స్ కేసు డిఎన్ఏ కేసు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. మేడం ఆర్డర్స్కి ఇస్తా అని చెప్పి ఒక 10 days లో మీకు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పేసి అనేసాది. ఆ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయాది, కొత్త మేడం వచ్చేది. నేను ఓపెన్గా చెప్తున్నా, అప్పటి నుంచి నా కేసు అసలు 1 step ముందు పోవట్లేదు. నేను కోర్టు మీద కోపంతో అనట్లే, న్యాయం కోసమే వెళ్ళాను. సార్ మీరు ఇక్కడికి రావడానికి మీ అడ్వకేట్లకు ఇన్ఫార్మ్ చేశారా? చేయలేదండి, అడ్వకేట్కి ఇన్ఫార్మ్ చేయలేదు. court case, everything is being heard in the case, in the court. We are just waiting for a judgment. ఫైనల్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు టీవీ షోకి ఎట్లా వస్తుంది? లేదండి, తను జడ్జిమెంట్ లో వస్తుంది కానీ ఎవ్రీథింగ్ ఇలా 1 year నుంచి ఉంచుందండి ఫైనల్ జడ్జిమెంట్ అని. నేను అందుకే నా ఓపిక నశించి వచ్చాను. ఇదే జడ్జిమెంట్ నా చెవిలో రోజు అక్కడ కూర్చొని మీరు ఈ రోజు ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి అంటే 5 దాకా కూర్చొని వచ్చాను. ఈ స్టేజ్ మీద మీకుండే ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సార్, ఆమె ఒక్కసారి కనుక ఆ బాబు సంబంధించినది వచ్చేస్తే నేను క్లియర్ కట్ గా నేను డివోర్స్ తీసుకునేందుకు నా లైఫ్ నేను బ్రతకడానికి ఆప్షన్ ఉంటుంది. ఆమె రానంటే రాను అంటుందండి, రానంటే రాను అని అనిస్తుంది, క్లియర్ కట్ గా అనిస్తుంది. రానంటే ఏంటి? ఆ బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి మాట ఆవిడ నోటి వెంట ఆవిడ అనాలా? అది అంతేనే కదా సార్, నాకు అక్కడ ఈజీగా అయిపోతుంది. అనట్లేదు, తప్పు చేశానని ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? క్లియర్ కట్ గా రావట్లేదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.